డబ్బు ప్రభుత్వం తయారు చేస్తుంది అంటే ఆర్బీఐ. అలాంటప్పుడు మన దేశంలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు. డబ్బులు ఎక్కువ ముద్రించి పేద ప్రజలకు ఎందుకు ఇవ్వరు? ఎక్కువ డబ్బులు ఎందుకు ముద్రించరు? ముద్రిస్తే సమస్యలు ఏంటి? ఈ ప్రశ్నకు డైరెక్ట్గా సంబంధం లేకపోవచ్చు, కానీ గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు. కరెక్ట్గా ఇదే సందేహం 5 ఏళ్లకు ఏపీకి సీఎంగా పనిచేసిన జగన్ రెడ్డికి కూడా ఒక దశలో వచ్చింది. డబ్బుని కేంద్రం ప్రభుత్వం తయారు చేస్తుందని అనుకున్నారేమో తెలియదు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి వారికి పునరావాస కాలనీలు నిర్మించాలంటే 20,000 కోట్లు అవసరం అవుతాయని, అంత ధనం తన వద్ద లేదని, రాష్ట్రానికి అంత శక్తి లేదని, కేంద్రయే సాయపడాలని చెప్పారు. వారి కంట్రోల్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్ మనకు అంత కరెన్సీ ముద్రించి పంపితే నేరుగా మీ ఖాతాల్లో జమ చేస్తానని ఉదారంగా ప్రకటించారు. ఇన్నేళ్లు గడిచినా తమకు పరిహారం రావడం లేదని విగిసిపోయి ఆవేదనగా చెప్పిన నిర్వాసితులతో జగన్ రెడ్డి అప్పటికి సముదాయింపుగా వారికి అర్థమయ్యే శైలిలో ఉండవచ్చు. నిజమే, జగన్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజం. అయితే అలా నోట్ల కట్టలు అచ్చు వేసి ఎలా పడితే అలా పంపడమే కుదరదు. కారణం ఏంటంటే కరెన్సీ ముద్రించడం తేలిక, కానీ సదరు కరెన్సీకి తగిన విలువ తేవడమే కష్టం. కాగితం కరెన్సీ అనగానే అది వట్టి పేపర్గా ఏం పోయింది అనుకోరాదు. దానికి చాలా లెక్కలు ఉంటాయి. ఏ వస్తువుకైనా మనం దానికన్నా విలువ మేరకు డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తున్నామంటే అర్థం దానికి ఆ నిజ విలువ ఉండబట్టే దానికి వాస్తవంగా ఆ విలువ ఉందని రిజర్వ్ బ్యాంకు వారు మనకు కరెన్సీ నోటుపై బ్యాంకు గవర్నర్ సంతకంతో కూడిన హామీ ఇస్తుంటారు. అది 600 అయినా ఆ నోటుకు ఆ విలువకి గ్యారంటీ ఇవ్వడమన్నమాట. సదర్ కరెన్సీకి సమానమైన వస్తువుని గానీ లేదా బంగారం గానీ మీకు ఇస్తామని, అది చెల్లుబాటు కాకపోవడం అంటూ ఉండదని వారు హామీ పడతారని అర్థం. ఇక కరెన్సీకి విలువ విషయానికి వస్తే దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి అయ్యే పంటలు, పారిశ్రామిక వస్తు సముదాయం, ఎగుమతులు రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న